హలో అండి అందరికీ. ఈరోజు చాలా సింపుల్గా బీన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బీన్స్ అనేసరికి చాలామంది ఫ్రైడ్ రైస్లోను బిర్యానీలోను వేసుకుంటూ ఉంటారు కదా. ఇలా కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రసంతో పని లేకుండా రైస్ మొత్తం కర్రీతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఈరోజైతే నేను చాలా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి, కొంచెం సాఫ్ట్ కూడా అయ్యాయి అన్నమాట. ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి. బీన్స్ వేస్తున్నాను. బీన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బీన్స్ వేగాక అప్పుడు టమాటా వేసుకుందాం. ముందుగా టమాటా వేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ ఏమైనా సరే సరిగా ఫ్రై అవ్వవు అన్నమాట. అందుకని ముందు ఎప్పుడు వెజిటేబుల్స్నే ఫ్రై చేసుకోవాలి. బీన్స్ కొంచెం వేగాయి కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి బీన్స్. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వేస్తున్నాను. కారం వేసాక ఇలా కొంచెం కలుపుకొని అప్పుడు టమాటా వేసుకోవాలి. కారం వేస్తే ఏ కూరైనా త్వరగా అడుగు పట్టేస్తుంది కదా. నేనైతే కారం వేసాక వాటర్కి బదులు టమాటో వేస్తున్నాను. టమాటో వేసాక కొంచెం ఇలా క్లోజ్ చేసుకొని కంప్లీట్గా కలపొద్దు, కలుపుకున్నా ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటో కూడా సాఫ్ట్ అయిపోయింది. సాల్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పడితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇలా చేసుకుంటే రైస్ చాలా ఎక్కువ కలుస్తుంది, అసలు రసంతో పనే ఉండదన్నమాట. చాలా బాగుంటుందండి. ఉంటే కొంచెం కొత్తిమీర, లేకుంటే లేదు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కరివేపాకు లేదనమాట. అంతేనండి, వేడి వేడిగా బీన్స్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది సరే, బీన్స్ చూడగానే మీకే రెసిపీ గుర్తొస్తుంది? కామెంట్ చేయండి. ఒకప్పుడు నాకు కూడా ఫ్రైడ్ రైస్ గుర్తొచ్చేది, కానీ ఇప్పుడైతే ఈ కర్రీనే గుర్తొస్తుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.